అన్నపూర్ణ క్యాటరింగ్ ఓనర్ విశ్వం ఒక నూతన పద్ధతికి శ్రీకారం చుట్టే పనిలో నిమగ్నమై ఉన్నాడు. తల్లి అన్నపూర్ణమ్మ అండ ఉండనే ఉంది. అసలు విషయం ఏమిటంటే కొత్తగా ఒక ఫంక్షన్ హాల్ కట్టారు. ఈ మధ్య ఒక పద్ధతి అమల్లోకి వచ్చింది. ఫంక్షన్ హాల్ వాళ్ళు వంట వాళ్ళని, సన్నాయి బేండు వాళ్ళని, పూల అలంకరణ, వీడియో వగైరా సదుపాయాలని వాళ్ళే ఏర్పాటు చేసే విధానం పాటిస్తున్నారు. అలా అయితే వాళ్ళకి సుఖం, అటు ఫంక్షన్లు చేసే వాళ్ళకి సుఖం. క్రెడిట్ కార్డు జేబులో పెట్టుకొని వచ్చి ఫంక్షన్ చేసుకొని హాయిగా వెళ్ళిపోవచ్చు. ఈ కొత్తగా కట్టిన ఫంక్షన్ హాల్లో కూడా అటువంటి పనివారి కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే అన్నపూర్ణ క్యాటరింగ్ వాళ్ళకి ఫోన్ చేసి మీకు అవకాశం ఇస్తాను, నాకు నచ్చితే మీకే కాంట్రాక్ట్ ఇస్తాను అన్నారు. అన్నపూర్ణ క్యాటరింగ్ వాళ్ళకి అప్పటికి మంచి పేరుంది. 50 నుంచి 500 మంది దాకా రుచిగా వడ్డించగలరు. పెళ్ళిళ్ళ రోజుల్లో చాలా బాగా పనులుంటాయి. కానీ ఇలాంటి హాళ్ళతో ఒప్పందం కుదిరితే ఇంకా చాలా మంచిది. అందుకే ఈ వ్యవహారాన్ని ఆషామాషిగా తీసుకోకుండా మనసు పెట్టి పని చేస్తున్నాడు. మూస పద్ధతిలో పోకుండా కాస్త కొత్తదనం జోడిస్తే విజయం మనదే. ఈ మధ్యన బఫే భోజనాలన్నీ అచ్చుగిద్దినట్టు ఒకే రకంగా ఉంటున్నాయి. కళ్ళు మూసుకొని కనిపెట్టవచ్చు ఏ పదార్థం ఎక్కడ ఉందో. ఆ అమరికకు కూడా ఏదైనా వాస్తు ఉందేమో మరి. హాలు నడి మధ్యన ఆకులు కొమ్మలతో అలంకరించిన ఒక టేబుల్ ఉంటుంది. దాని మీద ఖాళీ ప్లేట్లు, చెంచాలు, తరిగిన పచ్చికూర ముక్కలు, మొలకెత్తిన గింజలు, నూనె ఊడుతూ ఊరగాయలు ఉంటాయి. కుడివైపున ఒక పొడవాటి బల్ల మీద పూరీలు, రొట్టెలు, ఉత్తర భారతదేశపు కూరలు, పలావు, పెరుగు పచ్చడి, బజ్జీలు ఉంటాయి. చివరికంటా వెళ్ళి ఎడమవైపు తిరిగితే దక్షిణాది వంటలు, కూరలు, పప్పు, సాంబార్, అన్నం, నెయ్యి, అప్పడాలు, వడియాలు, పెరుగు ఉంటాయి. మరి కాస్త దూరంలో మరో బల్ల మీద మిఠాయిలు, ఐస్ క్రీములు, ఆ పక్కనే కిళ్ళీలు. ఆహార పదార్థాలకు అంత దూరాన ఎక్కడో విసిరేసినట్టు ఓ బల్ల మీద నీళ్లుంటాయి. 100కి 80 విందుల్లో ఇదే విధంగా ఉంటుంది. మరి కాస్త గొప్ప వాళ్ళు ఇచ్చే విందుల్లో ఇంకా కొన్ని అదనపు హంగులుంటాయి. మొదట్లోనే రాజస్థానీ వస్త్రాలు ధరించిన రంగురంగుల తలపాగాలు పెట్టుకొని, గిన్నెలు, కుండలు పెట్టుకొని చాట్ అందిస్తూ ఉంటారు. తెలుగు రానట్టు నటిస్తూ హిందీలో మాట్లాడితే గానీ స్పందించరు. మరోపక్క అట్లు వేసి అందిస్తూ ఉంటారు. చివరన పళ్ళ ముక్కలుంటాయి. నది మధ్యలో అందరికీ అడ్డం వచ్చేలా ఓ బండి చక్రం అంత పెన్నం పెట్టుకుని రకరకాల మిఠాయిలు కలగాపులగం చేసి తవా స్వీట్ అనే కొత్త రకం పదార్థం తయారు చేసి అందిస్తూ ఒకరుంటారు. అసలే భాగ్యనగరం. జనానికి విందు పేరు చెప్తే కడుపులో నుంచి దుఃఖం తన్నుకొస్తుంది. అందరూ సిటీలోనే ఉండడం వల్ల అందరికీ అసంఖ్యాకంగా బంధువులు, మిత్రులు ఉంటారు. డబ్బులు ఎక్కువైపోయినందున వేడుకలు ఎక్కువైపోయాయి. నిశ్చితార్థం, పెళ్ళి, సీమంతం, నామకరణం, పుట్టినరోజు, పెళ్లిరోజు, ఓణీలు వేయించడం, వివాహ రజతోత్సవం, షష్ఠి పూర్తి, సహస్ర చంద్ర దర్శనం, ఇలా ఇంకా లెక్కలేనన్ని వేడుకలు. మళ్ళీ పెళ్లి రోజుల్లో అయితే నెలలో హీనపక్షం 20 రోజులు విందులకి హాజరవ్వాలి. బోలెడంత దూరాలు. స్వంత కారులో వెళ్ళాలంటే ట్రాఫిక్ భూతం భయపెడుతుంది. ఆటోలో వెళ్తే వచ్చేటప్పుడు ఆటో దొరుకుతుందో లేదో అని భయం. దొరికాక ఒంటి నిండా నగలు ధరించిన ఆడవాళ్ళతో ఇంటికి చేరేదాకా భయం. వెళ్ళి రావడం ఒక ఎత్తు అయితే అక్కడ భోజనం చేయడం మరొక ఎత్తు. వరుసగా 4 రోజులు విందు భోజనం చేసేసరికి నాలుక చచ్చుబడిపోతుంది. కాస్త పచ్చడి అన్నమో, పచ్చడి నంజుకుంటూ పెరుగన్నమో తింటే చాలు అనిపిస్తుంది. కానీ అలా మనకు నచ్చినట్టు తినడం అంత సులువు కాదు. వెళ్ళాక స్టేజి మీదకు వెళ్ళి మనం తెచ్చిన బహుమతి అందించి, ఆశీర్వదించి లేదా అభినందించి అప్పుడు వెళ్ళాలి భోజనానికి. మనం ఎంత ఆదరా బాదరా వెళ్ళినా మనకంటే ముందు వెళ్ళిన వాళ్ళు అప్పటికే క్యూలో నిలబడి ఉంటారు. ఖాళీ పళ్ళెలలో నూనెలు కారిపోయే పచ్చడి కాస్త వేసుకొని క్యూలో నిలబడాలి. లేదా తిన్నగా అన్నం దగ్గరికి వెళ్తే అక్కడ క్యూ ఉంటుంది. మరి మధ్యలో జొరబడదామనుకుంటే ధర్మదర్శనం క్యూలో నిలబడిన వాళ్ళ మధ్యలో దూరిపోయిన విఐపి వంక చూసినట్టు హీనంగా చూస్తారు క్యూలో వాళ్ళు. వడ్డించే వాళ్ళు కూడా వరుసలో వచ్చే వాళ్ళకే ప్రాధాన్యం ఇస్తారు.
యువతల నిలబడి పళ్ళెం జాపి నాయనా కాస్త అన్నం పెట్టు బాబు అన్నం పెట్టు అని బతిమాలితే దయతలిచి కాస్త అన్నం వడ్డిస్తాడు. మరి కాస్త ముందుకు వెళ్ళి మరోసారి అయ్యా బాబు అని కాస్త నెయ్యి వేయించుకుంటే అప్పటికి పచ్చడన్నం తినడానికి కావలసిన పదార్థాలు సమకూర్చుకోవడం అవుతుంది. అది తినడం ప్రహాసనం. బస్సు లోపల ఖాళీ ఉన్న ఫుట్బోర్డు మీదే వేలాడే సిటీ బస్సు ప్రయాణికుల్లా హాలు లోపల మధ్యలో ఖాళీగా ఉన్న సామాన్యంగా అందరూ బల్లల దగ్గరే నిలబడి భోజనాలు కానిచ్చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణ పరమాత్మను గంపలో పెట్టుకొని యమునను దాటిన వసుదేవుడిలా పళ్ళెం నెత్తిన పెట్టుకుని ఆ జనాలను దాటుకొని ఖాళీ జాగా వెతుక్కొని నిలబడి పచ్చడన్నం తినాలి. మరోసారి పచ్చడి కలుపుకోవాలన్నా పెరుగన్నం తినాలన్నా మళ్ళీ ఈ అవస్థలన్నీ పడాలి. ఇంత యాతన వద్దనుకుంటే ఆ చాట్లు పానీపూరీలు మసాలా కూరలు తిని సరిపెట్టుకోవాలి. అలా సరిపెట్టుకోవడం మన రక్తంలోనే లేదు. ఎన్ని తిన్నా ఇంత మజ్జిగన్నం పచ్చడి నంచుకొని తినకపోతే తిన్నట్టు ఉండదు, నిద్ర పట్టదు. మరి జనం పడుతూ ఉన్న ఈ పాటలన్నీ గమనించి వాటి నివారణార్థం ఓ ఆలోచన చేసి తల్లికి చెప్పాడు విశ్వం. మరీ చాదస్తంగా ఉంటుందేమోరా, అందరూ మెచ్చుకుంటారా అంది సందేహంగా అన్నపూర్ణమ్మ. మెచ్చుకుంటే ఈ కాంట్రాక్ట్ మనకొస్తుంది, నచ్చకపోతే వద్దు పొమ్మంటారు. అంతేగాని మనల్ని జైల్లో అయితే పెట్టరు కదా. వాళ్ళు వద్దన్నా మనమేం రోడ్డున పడం, మన పని మనకు ఉండనే ఉంది అని ధైర్యం చెప్పాడు విశ్వం. ఆ మాట నిజమే, కానీ నా ఆశీర్వచనం ఎలాగూ నీకుంటుంది అంది అన్నపూర్ణమ్మ. ఆశీర్వాదం మాత్రమే చాలదు, నీ అండదండలు కూడా కావాలి అన్నాడు విశ్వం. కొడుకు అడిగితే ఏ తల్లి కాదంటుంది? మరునాడే ఫంక్షన్ అవ్వడానికి పుట్టినరోజే అయినా పెళ్ళంత ఆర్భాటంగా చేయిస్తున్నారు. మిమిక్రీ, ఇంద్రజాలం ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. బఫే డిన్నర్ కూడా బ్రహ్మాండంగా అమర్చారు. మామూలు హంగులన్నీ యథాతథంగా ఉన్నాయి. మరో కొత్త ఏర్పాటు కూడా చేయబడింది. ఒక బల్ల మీద అన్నం, ముద్దపప్పు, పచ్చళ్ళు, నెయ్యి, నూనె 4 స్టీల్ గిన్నెలు అమర్చారు. ఆ బెల్ల వెనుక నిలబడి ఉంది అన్నపూర్ణమ్మ. కెంపు రంగు పట్టు చీర, మొహాన ఇంత పెద్ద కుంకుమ బొట్టు, మెడలో పగడాలు, బంగారు గొలుసు, నల్ల పూసలు, సాక్షాత్తు అన్నపూర్ణమ్మలా నిలబడింది. ఇరుపక్కల ఇద్దరేసి కుర్రాళ్ళు పంచె లాల్చి వేసుకొని జరీ కండువా నడుముకి బిగించి మొహాన అడ్డుపెట్టెలు, గంధం బొట్టు, దానిమీద కుంకుమ బొట్టు పెట్టుకొని అమ్మవారి పక్కన ప్రమదగణాల నిలబడి ఉన్నారు. డిన్నర్ ఆరంభమైంది. ప్లేటు పుచ్చుకొని బయలుదేరిన వాళ్ళు ఈ కొత్త ఏర్పాటు చూసి ఏమిటిది అని అడిగారు. పచ్చడన్నం చేత్తో కలుపుకొని ఎంగిలి చేత్తో మారు వడ్డన చేసుకున్నా బాగుండదు, చెంచాతో కలుపుకుంటే సరిగ్గా కలవదు. అందుకే ఈ ఏర్పాట్లు కలిపి వేయిస్తాను ప్లేట్లో అంది అన్నపూర్ణమ్మ ఆదరంగా. వింతగా చూశారు అతిథులు. అటు వచ్చిన వయసు మీదిన దంపతులకు ఈ పద్ధతి ఏదో బాగానే ఉంది అనిపించింది. కాస్త గోంగూర పచ్చడి కలిపి పెట్టండి అన్నాడు ఆయన. పప్పు కలపమంటారా వద్దా, నూనె వేయమంటారా నెయ్యా అని అడిగి తెలుసుకొని స్టీల్ గిన్నెలో అన్నం, పప్పు, గోంగూర పచ్చడి, నూనె వేసి స్టీల్ హస్తంతో కలిపి ఆయన పళ్ళెంలో వడ్డించింది. చెంచాతో కాస్త అన్నం నోట్లో పెట్టుకునేసరికి జిహ్వ లేచి వచ్చింది ఆయనకి. అబ్బా, అమృతంలాగా ఉంది అనుకున్నాడు తృప్తిగా. ఆయన ఇల్లాలు ఆవకాయ పప్పు నెయ్యి వేసి కలపమంది. రుచిగా చూసి తృప్తిగా నిట్టూర్చింది. అబ్బా, ప్రాణానికి సుఖంగా ఉంది. ఇక్కడే 2 ముద్దలు తిని పెరుగన్నం తినేస్తే సరిపోతుంది, ఈ పూటకి గడ్డం గడిచినట్టే అనుకున్నారు. వాళ్ళ సరదా చూసి మరికొందరు అటుగా వచ్చారు. ఇక తర్వాత బాధలు తీరారు. అన్నపూర్ణమ్మ ఆవిడ అసిస్టెంట్లు బేల్పూరి కలిపే వాళ్ళలాగా టకటకలాడిస్తూ కలిపేస్తూ అందిస్తున్నారు. జనం ఆదరంగా తింటున్నారు. అమ్మమ్మ నాయనమ్మ ముద్దలు కలిపి పెడుతుంటే తిరిగి పెరిగిన బాల్యం మనది. ఒక పూట కూర పులుసు వండుకునేందుకు బద్దకించి ఈ పూటకి పచ్చడి వేసుకొని తినండి అని ఇల్లాలు అంటే వండిన అన్నం మెతుకు మిగల్చకుండా పచ్చళ్ళతో తినేసే అలవాటు మనది. అందులోనూ ఆ విద్యలో ఆరితేరిన అన్నపూర్ణమ్మ అమృతహస్తం కూడా తోడయ్యేసరికి ఇంకా చెప్పేదేముంటుంది. మసాలా వంటల దగ్గర ఉన్నవాళ్ళు ఈగలు తోలుకుంటూ ఉంటే పచ్చళ్ళ కౌంటర్ కిటకిటలాడుతుంది.
దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న విశ్వం తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు. ముందు జాగ్రత్తగా అన్నం, పప్పు, పచ్చళ్ళు సమృద్ధిగానే ఏర్పాటు చేసి ఉంచాడు. అతిథులు తృప్తిగా భోజనం చేశారు. మీ మనవడి పుట్టినరోజు పుణ్యమా అని తృప్తిగా భోజనం చేశాం అని పార్టీ ఇచ్చిన ఆయనను పొగిడి మరీ వెళ్ళారు. వచ్చిన అతిథులను తృప్తిపరిచినందుకు ఆయన మనస్ఫూర్తిగా ఆనందించాడు. కేటరింగ్ వాళ్ళకి దండిగా ఇచ్చాడు. విశ్వం పాచిక పారింది. ఆ ఫంక్షన్ హాల్లో కాంట్రాక్ట్ అతనికే వచ్చింది. ఆ రోజే మరో డిన్నర్. ఆ డిన్నర్లో పచ్చళ్ళ టేబుల్ పక్కనే అల్లం, పచ్చిమిరపకాయలు, కరేపాకు, కొత్తిమీర వేసి పోపు పెట్టిన పెరుగన్నం మరో టేబుల్ మీద పెట్టాడు. మరింతగా మెచ్చుకున్నారు జనం. ఈ ఆలోచన బాగుంది. విందు అంటే భయపడుతూ వచ్చాం, ప్రాణానికి సుఖంగా ఉంది అనుకున్నారు. ఈ వార్త అతి వేగంగా పాకిపోయింది. అందరు క్యాటరింగ్ వాళ్ళు ఈ ఆలోచనని కాపీ కొట్టేశారు. ప్రతి విందులోనూ సంప్రదాయ దుస్తులు ధరించిన వాళ్ళు వడ్డిస్తూ ఉండగా పచ్చడన్నం టేబుల్ ఒకటి తప్పనిసరి అయ్యింది. ఏ ఫీట్లు చేయకుండా, చిరాకు పడకుండా సునాయాసంగా కమ్మగా పచ్చడన్నం తింటూ ఏ పుణ్యాత్ముడికి వచ్చిందో ఈ ఐడియా అని విశ్వాన్ని తలుచుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.